हाई फ्रेंड्स अंदरिकी नमस्कारम वेलकम बैक टू अवर यूट्यूब चैनल टीचिंग मरियु नान टीचिंग जॉब्स की संबंधी ఎంప్లాయ్మెంట్ నోటిఫికేషన్ ఒకటి విడుదల కావడం జరిగింది। అందులో మనకు కస్తూర్బా గాంధీ ఉమెన్స్ కాలేజీలో ఈ యొక్క పోస్టులను భర్తీ చేయబోతున్నారు। ఇది సికింద్రాబాద్ లో ఉందండి। అర్హతలు ఏంటి, మరి ఇందులో ఎలాంటి పోస్టులు ఉన్నాయి, వాటికి అర్హతలు ఏంటి, మరి చివరి తేదీ ఏంటి, ఎప్పటి వరకు అప్లై చేసుకోవాలి మనం ఏంటి అనేటటువంటి పూర్తి సమాచారాన్ని మనం ఈ వీడియోలో తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం। లేటెస్ట్ జాబ్ అప్డేట్స్ కోసం అనేక ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి। అదే విధంగా ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి। ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా వాట్సాప్ గ్రూప్లలో షేర్ చేయండి। ఇక అంశంలోకి వెళ్ళిపోయినట్లయితే కస్తూర్బా ఉమెన్స్ కాలేజ్ జాబ్స్ 2025 ఇందులో టీచింగ్ జాబ్స్ ఉన్నాయి, అదే విధంగా నాన్ టీచింగ్ పోస్టులు కూడా ఉండడం జరిగింది। ముఖ్యంగా చూసుకుంటే గనక మీరు ఏ డిపార్ట్మెంట్ లో పని చేయాల్సి ఉంటుందంటే లెక్చరర్ గా యాజ్ ఏ లెక్చరర్ గా యూజీ వాళ్ళకి, పీజీ వాళ్ళకి, అదే విధంగా ఎంబీఏ వాళ్ళకి బోధించవలసి ఉంటుందన్నమాట। ఇందులో హాస్టల్ వార్డెన్ కి సంబంధించినటువంటి జాబ్స్ కూడా ఉన్నాయి। మరి మీరు ఎప్పటి వరకు అప్లై చేసుకోవాలంటే గనక బిఫోర్ జూన్ 30 అండి। సో జూన్ 30 లోపు మీరైతే అప్లై చేసుకోవాల్సిందిగా మనకైతే నోటిఫికేషన్ లో మెన్షన్ చేయడం జరిగింది। ఇక్కడ చూసినట్లయితే కస్తూర్బా గాంధీ డిగ్రీ అండ్ పీజీ కాలేజ్ ఫర్ ఉమెన్ అండి। సో ఇక్కడ మారేడుపల్లి సికింద్రాబాద్ లో ఉంది। ఇక్కడ కాలేజ్ వాళ్ళ యొక్క ఫోన్ నెంబర్ కూడా ఇచ్చారు। మీకు ఏమైనా సందేహాలు ఉంటే వీటికి సంబంధించి మీరు వారితో మాట్లాడి మీ యొక్క సందేహాలను నివృత్తి చేసుకోవచ్చు। ఎంప్లాయ్మెంట్ నోటిఫికేషన్ అప్లికేషన్స్ ఇన్వైటెడ్ ఫ్రమ్ ఎలిజిబుల్ ఉమెన్ క్యాండిడేట్స్ అండి। ఓన్లీ ఇక్కడ మీరు గమనించాలి, ఉమెన్స్ క్యాండిడేట్స్ మాత్రమే ఫర్ ద పోస్ట్ ఆఫ్ లెక్చరర్స్ ఇన్ ద ఫాలోయింగ్ డిపార్ట్మెంట్స్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది। ఇక యూజీ డిపార్ట్మెంట్స్ లో చూసినట్లయితే ఏ సబ్జెక్టులో మరి ఖాళీలు ఉన్నాయంటే కనుక కెమిస్ట్రీ, బాటనీ, కంప్యూటర్ సైన్స్, బయోటెక్నాలజీ గానీ, బీబీఏ గానీ, ఫిజిక్స్ గానీ, తెలుగు, హిందీ, సాంస్క్రిట్, ఫ్రెంచ్, పొలిటికల్ సైన్స్ కావచ్చు, అదే విధంగా ఇంగ్లీష్ కావచ్చు, కామర్స్ కావచ్చు, మనకు పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ కావచ్చు, అసిస్టెంట్ లైబ్రరియన్, సో ఇలాంటి మరి ఖాళీలు అయితే ఉన్నాయి। అదే విధంగా పీజీ డిపార్ట్మెంట్ లో చూసినట్లయితే మనకు ఎంఎస్సి డేటా సైన్స్, అదే విధంగా ఎంఎస్సి కంప్యూటర్ సైన్స్, అదే విధంగా ఎంఎస్సి అప్లైడ్ స్టాటిస్టిక్స్, అదే విధంగా ఎంఏ ఇంగ్లీషు, లైబ్రరియన్ ఇలాంటి పోస్టులు అయితే ఖాళీగా ఉన్నాయి। అదే విధంగా ఎంబీఏ డిపార్ట్మెంట్ లో మరి బోధించడానికి ఎక్కడ ఖాళీలు ఉన్నాయంటే కనుక ఇందులో చూడండి, అసోసియేట్ ప్రొఫెసర్ ఒకటి, అసిస్టెంట్ ప్రొఫెసర్ ఒకటి ఖాళీలు అయితే ఉండడం జరిగింది। మరి నాన్ టీచింగ్ లో చూడండి హాస్టల్ వార్డెన్ వేకెన్సీస్ అయితే ఉన్నాయండి। ఇందులో ఫీమేల్ మాత్రమే డే అండ్ నైట్ ఇక్కడ వర్క్ చేయవలసి ఉంటుంది, అంటే డే షిఫ్ట్ ఉంటుంది మరియు నైట్ షిఫ్ట్ కూడా ఉంటుంది అనేటటువంటిది ఇక్కడ ఇవ్వడం జరిగిందండి। సో మరి మీరు ఏ విధంగా అప్లై చేసుకోవాలి, ఇంట్రెస్ట్ ఉన్నటువంటి క్యాండిడేట్స్ చూడండి, ఇక్కడ లాస్ట్ డేట్ ఏమి ఇచ్చారు మనకు, చివరి తేదీ జూన్ 30వ తారీఖు లోపు ఆఫీస్ లో గానీ, కాలేజ్ లో గానీ, లేదంటే గనక మీ యొక్క సర్టిఫికెట్స్, మీ యొక్క రెజ్యూమ్ గానీ, మీ యొక్క బయోడేటా, సో మీ యొక్క క్వాలిఫికేషన్స్ తోని ఇక్కడ ఉన్నటువంటి ఈమెయిల్ అడ్రస్ కి సెండ్ చేయవచ్చు। అదే విధంగా మరి వీటికి సంబంధించి క్వాలిఫికేషన్ ఏముంటుంది సార్ అని చెప్పేసి మరి ఒకసారి చూసినట్లయితే ఇందులో అయితే మనకు మెన్షన్ చేయలేదు, కానీ ఖచ్చితంగా మరి ఇక్కడ చూసినట్లయితే బిఈడి ఉన్నటువంటి వాళ్ళకైతే అవకాశాలు అయితే ఎక్కువగా ఉండేటటువంటి అవకాశం అయితే ఉన్నది। కాబట్టి మీకేమైనా డౌట్ ఉంటే గనక ఈ యొక్క నెంబర్ కి కాల్ చేసి కనుక్కోండి। మరో వీడియోలో మరొక నోటిఫికేషన్ డీటెయిల్స్ తో మీ ముందుకు వచ్చే ప్రయత్నం అయితే చేస్తాను। థ్యాంక్ యూ వెరీ మచ్।